హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడి పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యి కొత్త కేసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. 25 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు అని జేడీ ఆలోచిస్తూ దీని వెనక ఎవరు ఉండుంటారా అని చాలా ట్రై చేస్తూ నేమ్స్ లిస్ట్ అంతా తీసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. జేడీ ఎవరు, ఎందుకు చేస్తున్నారు, వాట్ డిడ్ దే గెయిన్ అని ఆలోచిస్తూ ఉంటే మనకి ప్యారలల్గా ఒక పెద్ద మ్యాన్షన్ అంటే ఒక పెద్ద కోట లాంటి ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటి లోపల అబ్బాయిల్ని అమ్మాయిల్ని కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతారు. అప్పుడే కరెక్ట్గా ఒక పర్సన్ అక్కడికి ఎంటర్ అవుతారు. ఎవరో కాదు, మీనన్ అలా ఎంటర్ అయ్యి చైర్లో కూర్చొని కిడ్నాప్ చేసిన వాళ్ళందరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. హలో 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 నా పేరు మీనన్. నన్ను టీవీలో చూసే ఉంటారు కదా. నేను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని, కానీ జేడీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వల్ల ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. కానీ డబ్బులు కావాలి కదా, అందుకే మీరేమి కంగారు పడకండి. ఒక 2 మినిట్స్ మాకు కోఆపరేట్ చేయండి. మీకు ఒక శాంపిల్ చూపిస్తాను. నేనేం పని చేస్తున్నానంటే ఒకసారి అటు చూడండి. ఇప్పుడు ఆ అబ్బాయిని లోపలికి తీసుకువెళ్తున్నారు కదా అని చెప్పి ఒక అతన్ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అతనికి అరుపులు వినపడుతూ ఉంటాయి. తర్వాత అతన్ని ప్యాక్ చేసి ఒక డెడ్ బాడీలా బయటికి తీసుకొస్తారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఓ ఇప్పటికీ అర్థం కాలేదా? నేనేం చేస్తానంటే మీ దగ్గర నుండి ఒక్కొక్క పార్ట్ తీసుకుంటాను. ఒకరి కళ్ళు, ఒకరి లివర్, ఒకరి కిడ్నీ, ఒకరి హార్ట్, ఒకరి బ్రెయిన్, అలా ఒక్కొక్కటి తీసుకొని వీటిని ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. కమిషన్ కింద నాకు కొన్ని కోట్ల బిజినెస్. మీరు నా బిజినెస్కి సహాయం చేస్తున్నారు కాబట్టి మీకు చాలా గౌరవనీయంగా మా రౌడీల చేత మా మ్యాన్షన్ హౌస్ బయటే పాతి పెట్టిస్తాను. మీరేం కంగారు పడకండి. మీ అమ్మా నాన్నల్ని చూసుకోలేకపోతున్నానని బాధపడకండి. వచ్చే జన్మలో అయినా ఈ మీనన్ లాంటి వాడి కంట పడకూడదు అని గుర్తుపెట్టుకోండి చాలు అని చెప్పి మీనన్ అలా ఒకరి తర్వాత ఒకరిని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ ఆర్గన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇల్లీగల్ ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఇల్లీగల్గా ఆర్గన్స్ని వాళ్ళ కన్సెంట్ లేకుండా అమ్ముకుంటూ ఉంటాడు. ఇట్స్ ఏ వెరీ బిగ్ క్రైమ్, బికాస్ కన్సెంట్ లేకుండా ఎలాంటి పని చేయకూడదు. అండ్ ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా జేడీకేడీకి వీడిపై ముఖ్యంగా డైవర్షన్ వస్తుంది. సో మీనన్ గురించి మనకు తెలిసిందే, పౌడర్ సప్లై, ఆర్గన్ సప్లై, ఎక్కడైనా పురాతన టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దేవుడి విగ్రహాలు దొంగతనం చేయడం, ఇలా ఎన్నో చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాడికి ఖచ్చితంగా వీడే చేసుంటాడు. వీటి వెనకాల ఉండడానికి కారణం వీడే అని చెప్పి ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ధాత్రి కరెక్టే, కానీ ఇప్పుడు వాడికి ఇంకా ఎంతమంది కావాలి, ఎంతమందిని కిడ్నాప్ చేస్తాడు, అసలు వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ధాత్రి. ఇది ఖచ్చితంగా ఆర్గాన్కి సంబంధించిన విషయమే అయ్యుంటే మనం వాడిని వెంటనే పట్టుకోవాలి ధాత్రి. ఒకవేళ వాడి బ్యాచ్ కంప్లీట్ అయితే వాడు వేరే సిటీకి కానీ, స్టేట్కి కానీ, కంట్రీకి కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అంటారు కేడీ. అవును కేడీ, మనకి టైం లేదు, చాలా ఫాస్ట్గా మన డెసిషన్ని తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే జగదాత్రికి ఫోన్ కాల్ వస్తుంది. ఇదేంటి, కౌశికి వదిన కాల్ చేస్తుంది. హలో వదిన అని అనేసరికి దాత్రి ఎక్కడున్నారు దాత్రి అని అంటారు. వదిన ఏమైంది అలా ఉన్నారు, వాయిస్ ఏంటి అలా ఉంది అంటే శ్రీవల్లి మార్నింగ్ నుంచి కనిపించట్లేదు దాత్రి అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. ఏంటి, శ్రీవల్లి కనిపించట్లేదా అని అంటారు. అవును దాత్రి, మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళింది అంట. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. తన ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి వెళ్ళి చూస్తే అక్కడ మనిషి లేదు, కేవలం ఫోన్ మాత్రమే ఉంది. నాకు చాలా టెన్షన్గా ఉంది జగదాత్రి అని అంటారు కౌశికి. వదిన మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, ఇప్పుడే నేను పోలీస్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తాను, మీరేమి కంగారు పడకండి వదిన అని చెప్పి కాల్ కట్ చేసి, కేదార్ ఘోరం జరిగిపోయింది కేదార్, శ్రీవల్లి కనిపించకుండా పోయిందంట అని అంటారు. ధాత్రి ఏంటి, శ్రీవల్లి కనిపించకుండా పోయిందా? ఒకవేళ పాపారాయుడు మావయ్య ఏమైనా అని అంటారు. రమ్య అని అంటుంది జగదాత్రి. నో సార్, పాపారాయుడు గారిపై మేము మా సర్వీలియన్స్ని ఉంచాం. ఆల్రెడీ 2 కానిస్టేబుల్స్ని అతన్ని గమనించమని అబ్జర్వేషన్లో పెట్టాం. అతనికి మూమెంట్ ఏదీ లేదు, అతను కేవలం తన గెస్ట్ హౌస్లో ఉన్నాడంతే అని అంటారు. అయితే పాపారాయుడు మావయ్య కూడా కాదు ఒకవేళ అని ఆలోచిస్తుంటే, మీనన్ 25 ఇయర్స్ లోపు అన్నాడు కాబట్టి శ్రీవల్లిని కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు శ్రీవల్లి అని అనుకుంటూ ఉండగానే కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి ఏమో మనకి మీనన్ చేత కిడ్నాప్ అవ్వడం కనబడుతుంది. కనపడితేసరికి ఎవరు మీరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశాను అడిగితే, ఏయ్
సైలెంట్గా ఉండు, కొంచెం సేపట్లో నీ పని అయిపోతుంది, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు, సైలెంట్గా ఉండు అని చెప్పి సైలెంట్గా ఉంచమని చెప్తారు. ఇంకా అలా ఒక్కొక్కరిని తీసుకువెళ్ళి చేస్తూ ఉంటే పాపం అలా చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఖచ్చితంగా అంతమందిని దాచిపెట్టాడంటే అది ఒక పెద్ద ఇల్లు అయి ఉండాలి, ఈ సిటీ అవుట్స్కట్స్లో ఏదైనా ఇల్లుందేమో చూడు కేదార్ అని అంటారు. వెంటనే ఆ ఇంటిని అయితే చూస్తుందనమాట. చూస్తారు మొత్తం కేదార్ వాళ్ళు. చూస్తే వాళ్ళకి ఒక ఇల్లు కనబడుతుంది. ఖచ్చితంగా ఇంట్లో ఉండే అవకాశం ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేద్దామనే లోపు, మేడం మనకు తెలిసిన చాలామంది స్పైస్ ఉన్నారు మేడం, ఆ స్పై ఈ ఇంటి మీద కూడా ఫోకస్ చేసి ఉంటుంది. మీనన్ తరపున మనం ఒక బ్లాక్ షీప్ని ఇంట్రడ్యూస్ చేశాం కదా, ఆ బ్లాక్ షీప్ ఖచ్చితంగా లోపల ఉండుంటుంది అని ఇంకొక కొత్త క్యారెక్టర్కి అయితే కాల్ చేస్తారు. హలో వీణా, నవీనా చెప్పు అని అంటారు. మేడం మీనన్ని గమనించమని చెప్పారు, మీనన్ టీంలోనే ఉన్నాను, ఇక్కడ ఆర్గన్ డొనేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మేడం. మేడం చాలామంది ప్రాణాలు పోతున్నాయి మేడం, చెప్తే నాకు కూడా ఎక్కడ చంపేస్తారోనని సైలెంట్గా ఉన్నాను, ఇక్కడ సిగ్నల్స్ అందవు మేడం, ఐఎమ్ సారీ అని అనేసరికి ఇంకా వెంటనే మీనన్ వస్తాడు. ఏంటి, ఓ నువ్వు బ్లాక్ షీప్ వా, అంటే నా ఇన్ఫర్మేషన్స్ అంతా ఆ జగదాత్రికి చెప్తున్నావు అనమాట, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీకు అని చెప్పి గట్టిగా ఇంకా తన్ని చంపేస్తాడు. చంపేసేసరికి ఒక్కసారిగా అలా ఇంకా పాపం ఆవిడైతే పడిపోతుంది. పడిపోయేసరికి అప్పుడే కరెక్ట్గా వాళ్ళు ఈ లొకేషన్ ద్వారా కాల్ ట్రేస్ చేసి ఆ మ్యాన్షన్లోకి వెళ్తారు. మ్యాన్షన్లోకి వెళ్ళగానే ఇంకా ఒక్కసారిగా అక్కడ చాలామంది ఏడుపులు అరుపులు వినపడుతూ ఉంటాయి. వినపడేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్. అలా ఇంకా ఒక్కొక్కరిని వెళ్ళి కొట్టి కొట్టి ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అవగానే ఎవరు మీరు ఎవరు మీరు అని చెప్పి అరుస్తుంటే సైలెంట్గా ఉండండి, నేను మీ ప్రాణాలు కాపాడడానికే వచ్చాను, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయండి అని జగదాత్రి వాళ్ళకు ఒక ప్లాన్ చెప్తుంది. ఇంక వెంటనే మీనన్ ఖచ్చితంగా జేడీకి మనం ఉంటున్న మ్యాన్షన్ అడ్రస్ తెలిసింది కాబట్టి మనం వీళ్ళందరినీ వెంటనే వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి, రండి వెళ్దామని చెప్పి ఇంకా అందరినీ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయబోతుంటే ఒకరిని టచ్ చేయగానే జేడీ చెప్పిన ప్రకారం, ఏంటి మమ్మల్ని వేరే ప్లేస్కి తరలించాలనుకుంటున్నావా, నీకో విషయం తెలుసా, నేను జేడీ టీంలో పనిచేస్తున్న ఇన్ఫార్మర్ని అని అంటాడు ఒకడు. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. వాడు మాత్రమే కాదు, నేను కూడా జేడీ మేడం మనిషిని అని అంటుంది ఇంకొక అమ్మాయి. ఇంకొకరు చూస్తే, రేయ్ నేను కూడా జేడీ టీం మనిషినేరా, మా దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి, మీరు తీసుకొచ్చిందంతా మేడం రికార్డ్ చేసి ఇప్పుడు నిన్ను జైల్లో పెడుతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా అలా మీనన్కి షాకింగ్గా అనిపిస్తుంది, యాస్టనైజ్డ్గా అనిపిస్తుంది. అంటే నేను ఇంత ర్యాండమ్ పర్సన్స్ని పిక్ చేసుకున్నా వీళ్ళలో కూడా జేడీ ఉంది అంటే ఖచ్చితంగా జేడీ నన్ను చంపడానికే టార్గెట్ పెట్టుకొని ఇంతమందిని కూడా ఇలా చేసిందా అని చెప్పి షాక్లో ఉండిపోతాడనమాట మీనన్. ఇప్పుడు నువ్వు మమ్మల్ని తీసుకువెళ్తున్నావు కదా, జేడీ మేడం వస్తారు, నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పి అందరూ నవ్వుతూ ఉంటే, రేయ్ మీరెంత చెప్పినా ఆ జేడీ వచ్చే ముందే నేను వెళ్ళిపోతాను, రండి అని చెప్పి వెనక్కి తిరిగేసరికి అక్కడ అపర కాళిలా దుర్గా మాతలా జేడీ ఉంటుంది. జేడీని చూసి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు మీనన్. ఇంకా అలా అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఒక్కొక్కరిని కొట్టి వాళ్ళందరినీ కాపాడి మీనన్ దగ్గరికి వస్తారు జేడీ అండ్ కేడీ. వచ్చి కేదార్ వీడిని మనం అరెస్ట్ చేస్తున్నామని అనుకుంటున్నాం, ఇప్పటికీ మీనన్ చాలా క్రైమ్స్ చేశాడు, చాలా చాలా దుర్మార్గాలు చేశాడు, కాబట్టి ఇలాంటి వాడిని ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలికి తీసుకువెళ్ళి వీడికి టైంకి ఫుడ్ పెట్టి వీడికి హెల్త్ బాగోకపోతే డాక్టర్ని పిలిపించి మళ్ళీ వీడికి బెయిల్ వచ్చేలా చేసి అవసరమా చెప్పు అని అంటుంది జేడీ. అవును కేడీ, నాకు కూడా అదే అనిపిస్తుంది, వీడే చాలామంది ప్రజల సొమ్ముని తినేశాడు, అలాంటి వీడికి మళ్ళీ గవర్నమెంట్ తరపున జైల్లో ఖర్చులు దండక్ కదా అని అంటారు కేడీ. కాబట్టి పని చేద్దాం, మీనన్ మనపై తిరగపడి షూట్ చేయబోతుంటే ఎదురు కాల్పుల్లో మీనన్ పోయాడు అని హ్యాపీగా చంపేద్దాం, ఓకే అని అంటారు. ఏయ్ జడి జడి వద్దు వద్దు అని అంటారు మీనన్. గుడ్ బై మీనన్ అని టప్ అని చెప్పి గన్ ఫైరింగ్ సౌండ్ అయితే వినపడుతుంది. ఇంకా ప్రెస్ మీట్ పెట్టి జేడీ కేడీ చెప్తారు. శ్రీవల్లిని కూడా వాళ్ళు విడిపించేసరికి శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జేడీ కేడీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆ రోజు నన్ను కొంతమంది దుండగుల నుండి కాపాడు, ఇప్పుడు వీళ్ళని కాపాడు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం అని చెప్పి ఇంకా చాలా గ్రాటిట్యూడ్ని తెలుపుతుంది శ్రీవల్లి జగదాత్రి అలియాస్ జేడీ అండ్ కేడీకి. ఇంకా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తారు, సాధు సార్ కూడా వస్తారు. సిటీలో ర్యాండమ్గా 25 మంది కిడ్నాప్ అవ్వడం జరిగింది, ఆ కిడ్నాప్కి వెనక అసలు కారణం ఎవరో కాదు, మీనన్, ది అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ మీనన్.
ఈ గ్యాంగ్స్టర్ ఏం చేశాడంటే 25 ఇయర్స్ లోపు వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ బాడీలో పార్ట్స్ని తీసుకొని ఫారిన్కి అమ్ముకుంటున్నాడు. సో మా టీంలో ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అయిన జేడీ అండ్ కేడీ ఈ కేస్ని సాల్వ్ చేశారు. అండ్ నౌ దిస్ case is officially disclosed in front of you and this case got solved by our brilliant JD and KD అని హ్యాపీగా చెప్తారు. సో ఇంకా జేడీ కేడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా స్ట్రేంజర్స్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా అడ్రస్ అడిగినా లేకపోతే వాళ్ళు మీతో కొంచెం క్లోజ్గా బిహేవ్ చేయాలనుకున్నా మీరు దూరంగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒంటరిగా నిర్మానుష్యమైన ప్లేసెస్లో నించోవడం ఆపేయాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాస్త గుంపుగా ఉండే ప్లేస్లో నించోండి. కాస్త అందరికీ కనపడే ప్లేస్లో అవైలబుల్గా ఉండే ప్లేస్లో నించోండి. కానీ ప్రైవసీ కోసమని మీరు నిర్మానుష్యమైన ప్లేస్లో అస్సలు నిలబడద్దు. అది మాత్రమే కాదు, ఒకవేళ తప్పక అలాంటి ప్లేసెస్లో మీరు వెళ్ళాల్సి వస్తే ముందే మీ పేరెంట్స్కి కానీ మీ సిస్టర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫోన్లో టచ్లో ఉండండి. మీరు వెళ్ళే వెహికల్ వచ్చేంత వరకు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండండి. అప్పుడు కనీసం మిమ్మల్ని వెతికి పట్టుకోవడానికి మాకు చిన్న క్లూ అయినా ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, ఇప్పట్లో అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా సేఫ్టీ ఉండటం లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్లో ఎప్పుడూ లైవ్ లొకేషన్ ఆన్లో ఉంచుకోండి. దాన్ని మీ వాళ్ళకి షేర్ చేస్తూనే ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. యువర్ సేఫ్టీ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. జై హింద్ అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతుంది. అదంతా కౌశికి చూసి ప్రెస్ మీట్లో చాలా హ్యాపీగా అండ్ ప్రౌడీగా ఫీల్ అవుతుంది. శ్రీవల్లిని అలా ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి శ్రీవల్లి వచ్చేసేసరికి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి, సుధాకర్ అండ్ ఫ్యామిలీ. వైజయంతి మాత్రం అలా జలస్గా ఇది వెళ్ళిపోతుంది అనుకుంటే మళ్ళీ వచ్చేసిందా అని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి హాల్లో వర్క్ చేసుకుంటూ వంట చేస్తూ ఉంటే నిషిక చాలా కోపంగా ఉంటుంది. నిషి, ఒక్కసారి నాతో మాట్లాడవా అని అడుగుతుంది. హే, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసావు, నన్ను మోసం చేసావు. అలాంటప్పుడు నీతో నేను ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? నేను నీతో మాట్లాడను. వెళ్ళిపో మర్యాదగా. నువ్వు నా కళ్ళ ముందుంటేనే నాకు చాలా కోపంగా అనిపిస్తుంది. వెళ్ళిపో అని చెప్పి ఇంకా అలా తన్నైతే పంపించేస్తూ ఉంటే పాపం జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్, మనల్ని మనం ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలి కేదార్, ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి పాపం అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా దాత్రి, మనం జగదాత్రి కేదార్గా ఏమీ చేయలేమేమో, కానీ జేడీ కేడీగా చేయొచ్చు కదా. ఖచ్చితంగా ఆ సోనీతో నిజం బయట పెట్టించాలి అంటే మనం ఇలానే చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. సో జగదాత్రి కేదారా కాకుండా జేడీ కేడీగా ఆ సోనీ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఇంకా అలా మొత్తం డోర్ నాక్ చేసేసరికి ఎవరు అని తలుపు తీసేసరికి జేడీ కేడీ. ఒక్కసారిగా సోనీ షాక్ అయిపోతుంది. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు? ఒకవేళ నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కరెక్ట్గా హలో, నీ పేరు అని అనేసరికి సోనీ మేడం అని అంటారు. ఓ, నీ పేరు సోనియా? ఓకే, ఇంతకీ నువ్వేం చేస్తూ ఉంటావు అని అంటారు. వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మేనేజర్ మేడం అని అంటారు. అవునా, సరే, నీ ఇంట్లో కొన్ని పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటుంది జేడీ. మేడం, ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను అలాంటివి ఏం చేయలేదు మేడం అని అంటారు. అవునా, అలా చేయలేదని మాకు ప్రూఫ్ కావాలి అంటే నీ ఇల్లంతా మేము సర్చ్ చేయాలి. సో పర్మిషన్ ఇస్తే సర్చ్ చేస్తామని చెప్పి ఇంకా అలా మొత్తం జేడీకేడి ఆ సోనీ ఇల్లంతా సర్చ్ చేస్తారు. సర్చ్ చేసేసరికి డ్రాలో ఒక గన్ ఉంటుంది. ఆ గన్ని చూసి జేడీ షాక్ అయిపోతుంది. తర్వాత ఏమో ఇంకా ఒక ప్లేస్లో ఒక పెద్ద ఫోన్ అనేది ఉంటుంది. లైక్ ఈ ఫోన్ వేరు, ఆ ఫోన్ వేరు. సో ఆ ఫోన్లో చూడగానే మీనన్తో కలిసి దిగిన ఫోటోలు, మీనన్ మనిషి టీనా అని తెలుసుకుంటారు. ఒక్కసారిగా జేడీకేడి ఇద్దరు షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా అలా మీనన్ మనిషి అని తెలుసుకొని టీనా అలియాస్ సోనీ చెంప పగల కొడుతుంది జేడీ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది సోనీ. మేడం, నన్ను ఎందుకు కొట్టారు మేడం అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు కావాలనే మోసం చేసావు కాబట్టి, నువ్వు యువరాజ్ని మీనన్ పంపిస్తేనే ట్రాప్ చేసావు కదా అని అంటారు జేడీ. ఇంకా అలా జేడీకేడి సోనీని లాక్కు వెళ్ళి నిషిక కాళ్ళ దగ్గర పడేస్తారు. పడేసి ఇంకా వెంటనే అన్ని నిజాలు చెప్పమని అడుగుతారు. అప్పుడే ఇంకా సోనీ, నేను దివ్యాంక పంపిస్తేనే ఇదంతా చేశాను, అంతేకాని నేనే తప్పు చేయలేదు అని చెప్పి ఇంకా అన్ని విషయాలు చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా
షాక్లో ఉండిపోతుంది నిషిక. ఇంక తనకి అన్ని ప్రూఫ్స్ కూడా చూపించేసరికి నిషిక జగదాత్రి దగ్గరికి వచ్చి జగదాత్రిని హక్ చేసుకుంటుంది. ఐఎమ్ సో సారీ అక్క. ఇదిగో వీళ్ళు ఆడిన నాటకంలో నేను నీది అబద్ధం అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పటికీ తప్పు చేయవని నేను నమ్మలేకపోయాను. ఇంకెప్పుడు నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం నేను అపార్థం చేసుకోనని జగదాత్రిని హక్ చేసుకుంటుంది నిషిక. పాపం జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.